ఈ మధ్యకాలంలో నేను ఒక సినిమా చూసిన. సినిమా పేరు ఎందుకు కానీ ఇవాళ రేపట్ల జనరేషన్లో అసలు సినిమా ఎలా తీయాలో కూడా అసలు రాత రాసుకునే వాళ్ళకు డైరెక్టర్లకు ఎవడు సజెషన్ ఇస్తుండో ఏం కథ తెలియదు. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఓకే, అది నడుస్తుంది సమాజంలో. ప్రేమించిన తర్వాత ఆ అబ్బాయి ఒక సీటు రాకపోతే వాళ్ళ అయ్య మాట ఇన్ని చేసి ఆ అమ్మాయిని ఇచ్చిపెట్టేసి వాళ్ళ నాన్నతోటి ఫారెన్కి వెళ్ళిపోతాడు. ఓకే, ఈ అమ్మాయికి ఒక అంబిషన్ ఉంటుంది, ఏదో కరాటాలో ఏదో బ్లాక్ బెల్ట్ సంథింగ్ ఏదో సాధించాలని. ఆ అబ్బాయి వదిలిపెట్టి పోయిన తర్వాత ఈ అమ్మాయి ఆమె అంబిషన్ మీద దృష్టి పెట్టాలి. ఏం చేస్తుంది, ఈమె రచయిత అన్నమాట, కథలు రాస్తుంది ఇంగ్లీష్లో. అయితే ఇంకొకడు వస్తాడు తెలుగులో కథలు రాస్తాడు, ఈమెను ప్రేమిస్తాడు, ఈమె ఆమెను ప్రేమిస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా అన్నారని చెప్పేసి అతి చేస్తారు. అది ఎందుకురా నాయన సినిమా అంటే, ఈ కాలంలో ఒకడు పోతే ఇంకోడు అన్నట్టు ఆ సినిమాలు. ఏదన్నా సినిమాలు తీస్తే ఈ జనరేషన్కు తగ్గట్టు కనీసం దాన్ని చూసి కొంతమంది అన్న ఇంప్రెషన్స్ అయ్యేటట్టు సినిమాలు తీయండి. అంతేగాని ఒకటి ఇచ్చిపెట్టిపోతే ఇంకోని ప్రేమించుడు, వాళ్ళ అమ్మకు ఇంకో సంబంధం వస్తే అమ్మాయికి ఇంకో సంబంధం వచ్చిందని చెప్పేసి సంబంధం మాట్లాడు లేదు అని చెప్పేసి వాడు ఎక్కడో అమెరికా ఉన్న ఫ్రెండ్ వచ్చేసి వీళ్ళ అమ్మకి చెప్తే డైరీ చూపిస్తే డైరీ చూసి చెప్పడం అవసరం అని ఆయన. ఈ సినిమాలు దిక్కుమేలే సినిమాలు, ఇలాంటి సినిమాలు తీయకండి. ఎవరికి సమాజం కోసం చెప్పండి, సినిమాలు వద్దు. ఇలాంటి సినిమాలు అసలు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటివి చూసి అమ్మాయిలు అంతా ఖరాబ్ అవుతున్నారు, ఒకడు పోతే ఒకడు అన్నట్టు. గబ్బు ఇది అంతా వేస్ట్ సినిమాలు, ఇలాంటివి చూడొద్దు. చూసినా కూడా మర్చిపోవాలి.